అల్లాహ్ ఫిరౌన్ శరీరాన్ని వేలాది సంవత్సరాల పాటు ఎందుకు భద్రపరిచాడో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఫిరౌన్ సముద్రంలో మునిగిపోతున్నప్పుడు చివరికి ఇలా అన్నాడు: బనీ ఇస్రాయిల్ విశ్వసించిన ఆ ఒక్క దేవుడు తప్ప మరే ఆరాధ్యుడు లేడని నేను విశ్వసిస్తున్నాను. కాని అల్లాహ్ ఇలా పలికాడు: ఇప్పుడా? ఇంతకుముందు నీవు అవిధేయత చూపి భూమిపై అవినీతి సృష్టించిన వారిలో ఒకడివి కదా. అతని తౌబా ఎందుకు అంగీకరించబడలేదు? ఎందుకంటే నిజమైన తౌబా మరణం ఖాయం అవ్వకముందే చేయాలి. ఫిరౌన్కు విశ్వసించడానికి లెక్కలేనన్ని అవకాశాలు లభించాయి. కాని అతని అహంకారం అతన్ని అల్లాహ్ నుండి దూరంగా ఉంచింది. చివరికి చాలా ఆలస్యమైపోయింది. ఆ తర్వాత అల్లాహ్ ఒక అద్భుతమైన వాగ్దానం చేశాడు: ఈరోజు మేము నీ శరీరాన్ని భద్రపరుస్తాము, తద్వారా నీవు నీ తరువాత వచ్చేవారికి ఒక సూచనగా ఉండాలి. సుబ్హానల్లా! తన కాలంలో అత్యంత శక్తివంతమైన రాజు కూడా సముద్రంలోని ఒక్కాల నుండి తనను తాను రక్షించుకోలేకపోయాడు. అతని శరీరం ప్రతి తరానికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది: శక్తి అల్లాహ్ను జయించలేదు, సంపద మనలను రక్షించలేదు, అహంకారం చివరికి వినాశనానికే దారితీస్తుంది. కాబట్టి తౌబా చేయడానికి రేపటి వరకు వేచి ఉండకండి. అల్లాహ్ కరుణ ద్వారం ఇంకా తెరిచి ఉన్నప్పుడే ఈ రోజే ఆయన వైపు తిరిగి రండి. ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి పూర్తి మరియు స్ఫూర్తిదాయకమైన కథను తెలుసుకోవడానికి క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి వీడియోను చూడండి.